పృథ్వీ న్యూస్ వార్తలకి స్వాగతం. గూడూరు మండలం దామరవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల ఆధ్వర్యంలో క్రాస్ రోడ్ నుండి ఊళ్ళో వరకు పాడైపోయిన రోడ్డు మరమ్మతులు సొంత ఖర్చులతో నిర్వహించిన గ్రామ శాఖ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు గడిల రమేష్, గూడూరు మండల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సనూపా సుదర్శన్, గూడూరు మండల మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ యాకూబ్ పాషా, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండల దామరంచ విలేజ్, దామరంచ మెయిన్ రోడ్ నుంచి విలేజ్లకి ఉన్నటువంటి మెయిన్ రోడ్డు వర్షం కారణంగా మొత్తం గుంతలు పడి మొత్తం ఖరాబ్ అవ్వడానికి గత 9 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అలాంటిది మన మహబూబాద్ జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మాధవపతి ప్రతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. గ్రామ పార్టీ అధ్యక్షుడు గడిల రమేష్, గూడూరు మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సనూపా సుదర్శన్ తన సొంత ఖర్చులతో ఈ యొక్క మరమ్మతులు చేయించడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి గ్రామ యూత్ అధ్యక్షుడు బంగారు సుభాకర్, గూడూరు మండల మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ యాకూబ్ పాషా మరియు మాజీ వార్డు నెంబర్ బంగారి లక్ష్మీనారాయణ తదితరి కార్యక్రమానికి కార్యకర్తలు ముందుకొచ్చి విజయవంతం చేసేలా మాతోటి కృషి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఇంకెన్నో కార్యక్రమాలకి ముందుకెళ్ళి అభివృద్ధి పదంలో చేసే విధంగా మరి మహబూబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడిల రమేష్ దామరవంచలోని అభివృద్ధి కార్యక్రమాలు 9 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రోజు కూడా పావుల పని చేయకుండా తట్టడం బట్టి కూడా పోయలేదు. మా ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ డాక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు మాధవపతి ప్రతిరెడ్డి ఆదేశాల మేరకు దామరవంచ గ్రామంలో మా సొంత నిధులతో, సొంత డబ్బు ఖర్చులతో, మా ఊరి కార్యకర్తలతో దామరవంచ క్రాస్ రోడ్ నుండి ఊరు వరకు రోడ్డు మరమ్మతు కార్యక్రమానికి ఈరోజు మేము విజయవంతంగా ఉన్న కార్యకర్తలతోని సొంత డబ్బులతోని పూర్తి చేసుకున్నాం.